కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ప్రపంచంలో నేడు మనం పరిశీలించి చూచినట్లయితే లేనిది ఏమిటి అంటే విశ్రాంతి. విశ్రాంతి లేనటువంటి జీవితాలు, అలసట, ఆయాసం, ఆందోళన, వ్యాధి, చింత, లేమి, కొరత. మానవుల్ని సృజించినటువంటి దేవుడు మానవుల్ని ఆకాశం నుంచి పరిశీలించి చూస్తూ ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనుషులమైన మనము భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశం అందున్నాడని గమనించి దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి జీవించినప్పుడు క్షేమం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. యాకోబుకు అంటే ఇజ్రాయేలు దేశానికి దేవుడిచ్చినటువంటి ఆ కట్టడలు, ఆజ్ఞలు, వారు నడవలసినటువంటి మార్గము వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇజ్రాయెల్ దేశం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను, ఎంతో విశ్రాంతి. ఈ సమయానికి షబాత్ ప్రారంభం అవుతుందంటే ఏమిటంటే ప్రారంభం అవ్వడం అంటే సూర్యోదయ సమయానికి శుక్రవారం సూర్యాస్తమయం, సన్ డౌన్ ఫ్రైడేకి షబాత్ ప్రారంభం అవుతుంది. ఇజ్రాయెల్లో ప్రత్యేకత ఏమిటి? ఇతర దేశాల్లో లేనిది ఇజ్రాయెల్లో ఉన్నది ఏమిటంటే విశ్రాంతి, సబ్బాత్. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం అన్నమాట. ఎందుకని? దేవుడు మానవుల కొరకు ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా? మానవులు విశ్రాంతి లేకుండా ఉంటే బాధ ఎవరికి? బిడ్డలు ఇబ్బందిలో ఉంటే బాధ ఎవరికి? తల్లిదండ్రులకు కాదా? అట్లాగే మానవులకి విశ్రాంతి లేకపోవట, చెమట ఊడ్చుట, కష్టం, బాధ, వ్యాధి, మరణం, ఇవన్నీ కూడా దేవునికి చూడడానికి ఆయనకి ఎంతగా దుఃఖాన్ని, బాధను కలిగించేవిగా ఉన్నాయి. దేవుడు వీటన్నిటినీ సాల్వ్ చేయలేడా? దేవుడు వీటన్నిటిని పరిష్కరించలేడా? తప్పకుండా పరిష్కరించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? కానీ మనం దేవుని మాట వింటే మనం ఆ సమస్యలో పడకుండా ఉంటాం కదా. దేవుని మాట వినకపోవటను బట్టే చాలా మటుకు సమస్యలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. మా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం, మా సొంతమైనటువంటి జీవన విధానాన్ని మేము అవలంబిస్తాం అని మానవులు తమ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళడాన్ని బట్టే కష్టాలు కొని తెచ్చుకున్నారు. మనం నిర్మించబడినటువంటి రీతి ఎవరికి తెలుసు చెప్పండి? ప్రారంభంలో ఉన్నటువంటి ఆ రూపం మానవులు కోల్పోయారు. వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికి, మానవ సహవాసంబును కోరి మానవం సృష్టించి, దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా ప్రభునకు దేవునకు ప్రణామాంజలులు. తనయునకు దేవునికి ప్రణామాంజలులు. వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో
వందనమో త్రియేక దేవునికి. దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి స్తోత్రములు. త్రికరణ వందనమో 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 త్రియేక దేవునికి. చూసారా? అంటే మానవుడు దానవుడిగా మారిపోయినాడు. మానవుడు మానవులకు దేవునికి విరోధి అయినటువంటి అపవాది సాతాను, ఆ సాతాను స్వభావానికి మారిపోయినాడు. అందువలన వచ్చేది సమస్య. లేకపోతే భూలోకంలో హింస ఏమిటి చెప్పండి? భూలోకంలో హింస కారణం ఏంటి? ఫస్ట్ రికార్డెడ్ మర్డర్, Cain killing Abel, own brother killing younger brother. That is the start of violence. Restlessness, violence, cruelty, enmity, corruption. Man turned to the image of Satan. Restlessness began. చూడండి, ఈరోజు భూలోకంలో లేనిది ఏమిటి అంటే విశ్రాంతి. ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తున్నప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఎంత చక్కని ఆర్గనైజ్డ్ కంట్రీ, ఎంత విశ్రాంతి. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను, ఆ విధులను, ఆ కట్టడలను వారట్లా నేటికిని పాటిస్తారు. విశ్రాంతి దినం అనేది అది ఏ దేశంలోనూ చూడమనమాట. మనం ఇటలీలో చూడం, అమెరికాలో కూడా చూడం, ఇజ్రాయెల్లోనే చూస్తాం. అది ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకత. ఫ్రైడే సన్డౌన్ ఈ టైంకి అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు. రోడ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి. పొల్యూషన్ ఏమి ఉండదు. ఒక్కరోజు అట్లా పొల్యూషన్ లేకుండా ఉంటే ఎంత పొల్యూషన్ మనం ఢిల్లీలో కంట్రోల్ చేయొచ్చు చెప్పండి? ఢిల్లీ పట్టణం మనం చూసినట్లయితే ఎంతగానో ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, వాటర్ పొల్యూషను. మన భారతదేశంలో మనం అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ని మనం చూస్తున్నాం కదా. అట్లా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు మనం అనుసరించినప్పుడు దేశము వర్ధిల్లుతుంది. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేశము వర్ధిల్లుతుంది. మన దేశం బాగుండాలి. మన దేశంలో ఉన్నటువంటి 1.4 బిలియన్ ప్రజలు బాగుండాలి. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు. ఏ ఒక్కరూ దుఃఖంలో ఉండకూడదు. ఏ ఒక్కరూ నిరాశ్రయులుగా ఉండకూడదు. వస్త్రహీనులుగా ఉండకూడదు. ఇవన్నీ ఎంత మంచి ఉన్నతమైనటువంటి మానవ విలువలు, ఎంత ఉన్నతమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు. మహాత్మా గాంధీ గారు మహాత్మా అని ఎందుకని పిలువబడ్డారు చెప్పండి? నా దేశంలో నా పొరుగువారు, నా దేశస్తులు సరిగ్గా వారి దేహాలు కప్పుకోవడానికి సరిగ్గా వస్త్రాలు లేకుండా ఉంటే నేను నా దేహాన్ని ఎట్లా పరిపూర్ణంగా కప్పుకోగలను అని మహాత్మా గాంధీ గారు ఆయన పరిపూర్ణంగా వస్త్రాలు కూడా ధరించేవారు కారు. అందుకనే కదా ఆయన జాతిపిత అయ్యారు. చూసారా? మన దేశంలో ఎంతోమంది ప్రజలు కనీస అవసరాలు తీరక బాధపడుతున్నారు. భయంకరమైనటువంటి ఎండలు, ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణంలో ఎంత మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి చూడండి. ఎందుకని? గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఎంత రియల్? నేను రెన్యూబుల్ ఎనర్జీ మెటీరియల్స్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద వర్క్ చేస్తా ఉన్నాను సైంటిఫిక్ రీసెర్చర్గా. చూడండి ఎంత గ్లోబల్ వార్మింగ్ ఈజ్ రియల్. ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్. ఈ సమయంలో మనం చైనాను చూసినట్లయితే మ్యాక్సిమం 30 degrees కంటే ఎక్కువ ఎప్పుడు కూడా వెళ్ళదు. సమ్మర్లో, పీక్ సమ్మర్లో కూడా నేను ఎప్పుడు 30 degrees టెంపరేచర్ కంటే ఎక్కువ నేను చైనాలో చూడలేదు. అఫ్కోర్స్ వింటర్లో 0 degrees కూడా చూశాను. షాంఘైలో చెప్తా ఉన్నాను. కొరియాలో కూడా ప్లెజెంట్ క్లైమేట్. అఫ్కోర్స్ వింటర్ చాలా పీక్ వింటర్. ఇది చాలా చిల్లింగ్ వింటర్ అన్నమాట. ఇండియాలో ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ కదా. ఉన్నటువంటి ఆ సన్ ఎనర్జీని, ఆ సోలార్ ఎనర్జీని చక్కగా హార్వెస్ట్ చేసుకుని దాన్ని అదర్స్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్గా మలుచుకొని అగ్రికల్చరల్ కొరకు వాడుకోవడం, ఫాసిల్ ఫ్యూయల్స్ యూటిలైజేషన్ తగ్గించి ఈ ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడుకోవడం, ఇవన్నీ కూడా చేయడం ఎంతో మంచిది. ఇజ్రాయెల్ అంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? దేవుడు.
దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. దేవుడు తోడుగా ఉంటే దేశం వర్ధిల్లుతుంది. మన దేశం వర్ధిల్లాలి అంటే మనం చిన్న పిల్లలకి చక్కగా దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. మన జనరేషన్ ఎన్ని కష్టాలు పడినా ఫ్యూచర్ జనరేషన్ బావుంటే చాలు. ఫ్యూచర్ జనరేషన్ ఇజ్రాయెల్ లాగా, తర్వాత చైనా లాగా వారు భిక్షం అన్నదే ఎక్కడ మనం చూడమనమాట. ఎంతమంది స్ట్రీట్స్ మీద అడుక్కునే వాళ్ళుగా మనం చూస్తా ఉన్నాం మన దేశంలో. వాస్తవమా కాదా? ఇదెప్పుడు తొలగుతుంది? ఇప్పుడు పోప్ లియో రాబర్ట్ గారున్నారు. వారెంత రూట్‌లో ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలోన్ మస్క్ అనే అతను ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారంటే అది ప్రపంచానికే మంచిది కాదు అని చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే ఎంత అనుభవంతో చెప్తా ఉన్నారు దైవజనులు. ఆయన చెప్పేదేంటంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఎక్స్‌ట్రీమ్‌గా పెరిగిపోతా ఉన్నాయి. ద గ్యాప్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆర్ వైడనింగ్ ర్యాపిడ్‌లీ. పూర్వం వచ్చి ఎగ్జిక్యూటివ్స్‌కి, వర్కర్స్‌కి పే గ్యాప్ వచ్చి 4 టైమ్స్, 6 టైమ్స్ ఉండేది. అదే ఇప్పుడు పే గ్యాప్ వచ్చి 600 టైమ్స్ అయిపోయింది. ఆర్డర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ పే గ్యాప్స్. ఆర్డర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ డిఫరెన్స్ ఇన్ ద పేమెంట్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ వర్కర్ సాలరీస్ అని చెప్పి పోప్ లియో రాబర్ట్ గారు చెప్పారనమాట. ఇప్పుడు ఎంతోమంది ట్రిలియనర్స్ ఉన్నారు. అట్లా ఎక్సెసివ్ వెల్త్ అక్యుములేషన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ గ్లోబల్ ఎకానమీ అని చెప్పి ఆయన చెప్పింది ఎంతో కరెక్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే డు నాట్ అక్యుములేట్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ యూ కెనాట్ టేక్ వెల్త్ ఇన్ టు హెవెన్. నో మార్స్ మీదకి వెళ్ళారు ఆయన. స్పేస్ ఎక్స్ మీద మార్స్కి వెళ్ళారు. మార్స్ మీద ఉండిపోయారా ఎవరు? ఎలోన్ మస్క్ గారు. బైబిల్ స్పష్టంగా చెప్తోంది కదా, ఫర్ ఇన్హాబిటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎర్త్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూజివ్లీ ప్రిపేర్డ్ బై గాడ్. ఈ ధనవంతులు ట్రిలియనర్స్ 900 బిలియన్ డాలర్స్ ఆయన వెల్త్, $900 బిలియన్ వెల్త్ ఉన్నటువంటి ఎలోన్ మస్క్ పరలోకానికి ఏమైనా తీసుకుని వెళ్ళగలరా? ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. మ్యాక్సిమం ఏ ఫ్లైట్ అయినా ఎలాల్ కావచ్చు, టర్కిష్ ఫ్లైట్ కావచ్చు, ఏదైనా ఎంత అలౌ చేస్తారు చెప్పండి? 30 కేజెస్ మ్యాక్సిమం. 30 కేజెస్ ప్లస్ ఇంకా ఏమన్నా ఎక్కువ ఉంటే ఓ 6 కేజెస్, 5 కేజెస్. దానికి కూడా మనం పే చేయాలి. ఒక కిలోకి 3000నో, 6000నో అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లైట్ ఎయిర్‌లైన్స్‌ని బట్టి ఆ చార్జెస్ కూడా వేరీ అవుతాయి. అవన్నీ ఎక్స్‌ట్రా పే చేస్తే మ్యాక్సిమం 36. లేదంటే మీరు షిప్‌లో పట్టుకెళ్ళండి. మీకు కావాల్సింది ఫ్లైట్‌లో కాదు. మీరు షిప్‌లో పంపించుకొని మీరు కూడా షిప్‌లో వెళ్ళండి అని చెప్పి మనని ఫ్లైట్ ఎక్కనివ్వరు. అంతే కదా! నా అపార్ట్మెంట్ అంతా ఫ్లైట్‌లో తీసుకెళ్తానంటే ఎట్లా? నా బంగారం అంతా నేను ఫ్లైట్‌లో తీసుకెళ్తానంటే ఒప్పుకుంటారా? చూసారా? ఎంత కలిగినటువంటి వారైనా, ఎంత ధనవంతులైనా ఒక లిమిట్ ఉంది గదా! మాక్సిమం వెయిట్ ఇంతే మేము ఫ్లైట్‌లో అలౌ చేస్తాం. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు మీ వెల్త్, మీ వెయిట్ అంతా కలిపి షిప్‌లో వెళ్ళండి అంటారు. షిప్‌లో ఏమి క్షేమం ఉంది చెప్పండి? షిప్పు టైటానిక్ షిప్పే. ఎంతోమంది ధనవంతులు లేరా? బిలియనీర్స్ లేరా? ఏమైంది? ఆ టైటానిక్ షిప్పు ఎట్లా సబ్‌మెర్జ్ అయిపోలా? చూసారా? అందువల్ల క్షేమం ఎక్కడ ఉన్నది? సంతోషం ఎక్కడుంది? విశ్రాంతి ఎక్కడుంది? అది జీవం ఎక్కడుంది? లైఫ్ ఎక్కడుంది? జాన్ బనియాన్ అనే దైవజనుడు ఒక చక్కని పుస్తకం రాశారు, 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్'. ఆ పుస్తకం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివేశాను అనేక మార్లు. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఎంతో చక్కగా లైవ్లీగా రాస్తారు. ఎవరు? లేమన్. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్, ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మగ్దలెన్ కాలేజ్. 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అనే పుస్తకాన్ని గురించి రిఫర్ చేస్తున్నారు ఇన్ వన్ ఆఫ్ హిస్ బుక్స్. Professor C.S. Lewis was referring to the work of Pilgrim's Progress in one of his works. While referring to the work of Pilgrim's Progress, Professor C.S. Lewis writes that whole world was astonished to see such a masterpiece from a layman. అని చెప్పి రాసేటప్పుడు ఎంతో అది ఎట్లా, హౌ ఇస్ దిస్ పాసిబుల్ చెప్పండి? దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని వల్ల. దిస్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ టు అవర్ ఐస్.
ఆ కాలంలో బ్రిటిష్‌లో ప్రీచింగ్ ప్రొహిబిటెడ్ అనమాట. ఆహ్, ఇట్లా ప్రీచ్ చేయకూడదని చెప్పి ఆయన చెరసాలలో వేశారు. ఆయన ప్రీచ్ చేస్తున్నారని చెప్పి చెరసాలలో వేసి ప్రీచింగ్ అలౌ చేయలా. అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాలను, విజన్స్‌ను చక్కగా ఆయన భద్రపరిచారు రాసి. అదంతా వండర్‌ఫుల్ బుక్ అనమాట. 'యాత్రికుని పదధ్వనులని' తెలుగులోను, ఇంకా అనేక భాషలోనికి తర్జుమా చేయబడింది. బైబిల్ తర్వాత అతి అత్యధికంగా ప్రతులు పబ్లిష్ అయ్యి విక్రయం చేయబడినటువంటి, అమ్మబడినటువంటి ప్రతులు ఏమిటి అంటే 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అని చెప్పాలి. ఒక లే ప్రీచర్, లే ఎవాంజలిస్ట్ ఎట్లా రాయగలిగాడు చూసారా? ఇది దేవుని కార్యం. దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని వలన అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని వలన దేశం అభివృద్ధి చెందుతది. ఒక దైవజనులు అంటే ఒక పాస్టర్ గారు అమెరికా దేశంలో ఇట్లా చెప్తారనమాట. ఏ పనులైతే ప్రపంచంలో పదవిలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి ద్వారా కూడా జరగవో, అది అట్లాంటి పనులు కేవలము తన గృహంలో, తన ప్రార్థనా గదిలో మోకరించి ప్రార్థించే ప్రార్థనా పరుని వలన సాధ్యం. ద గ్రేట్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ పాసిబుల్ బై great people in power like the president of United States can be made possible by a simple man who in his prayer closet prays in the name of Jesus. That is the power of the name of Jesus. అందుకని చెప్పి మనం మన దేశం కోసం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం ప్రార్థన చేయటం మన పిల్లలకు నేర్పించాలి. ఇజ్రాయెల్ దేశాన్ని చూశాను. ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలు ఉన్నాను. క్రమక్రమంగా దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎట్లా ఆశీర్వదించారో, ఒక ఎడారి పూల వనంగా, పూల తోటగా, సమృద్ధి కలిగినటువంటి దేశంగా, యూరోప్‌లో అనేక దేశాలకు ఫలాలను, పుష్పాలను ఎక్స్‌పోర్ట్ చేసే దేశంగా, అనేక దేశాలకు ఎనర్జీని ఎక్స్‌పోర్ట్ చేసే దేశంగా ఎట్లా మారింది. అక్కడ మనుష్యుల దృష్టికి అందనటువంటి వెల్త్ దేవునికి తెలుసు. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పాడు. కొండలు, లోయలు గల దేశమో, పాలు తేనెలు గల దేశమో, ఆహ్, కొండ రాతిలో నుంచి రాగిని తీయవచ్చును అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పర్వతముల్లో ఉన్నటువంటి ఆ ఖనిజాలు, మినరల్ వెల్త్‌ని గురించి ఎప్పుడు బైబిల్ కాలం అనేక శతాబ్దాల క్రితం దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు ఇప్పటికీ కూడా ఎంత మినరల్ వెల్త్, ఎంత మినరల్ రిచ్ రీ కంట్రీ. తర్వాత ఇప్పుడు ఆ మెడిటరేనియన్ కోస్ట్ అంటే ఎంత వెల్తీ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్. అట్లా దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించేవారముగా ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించాలంటే దేవుని కట్టడలు ముందుగా తెలుసుకోవాలి కదా! వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతించే వారముగా ఉంటామో, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని మనం
తెలుసుకొనాలి. మనల్ని సృజించినటువంటి దేవుడు, మనకి జీవం ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎంత అవసరం చెప్పండి సేవియర్. ఇప్పుడు గొర్రె ఉంది. అడవిలో ఎంత గొర్రె కాపుదల అవసరమా కాదా చెప్పండి? సింహాలుంటాయి, తోడేళ్ళుంటాయి. ఆ గొర్రెని ఎట్లా చీల్చి చెండాడి, పట్టుకొని వేటాడి తినాలి, భక్షించాలని క్రూర మృగాలుంటాయి. ఈ లోకంలో మానవులమైనటువంటి మనము అదృశ్యమైనటువంటి అనేక అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాము. అందుకని మనకు కాపరి కావాలి. For unto us a Savior is born, and his name is Jesus Christ. Jesus means Savior, Christ means King. యేసు అనే రాజు, యేసు అనే రక్షకుడు మనకున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి కంటామినేషన్స్ చెప్పండి. అన్ని శరీరంలో అవయవాలు చక్కగా పనిచేస్తేనే దేహం. ఒక్క అవయవం పని చేయకపోనివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, పారాలిసిస్ రాదా, రెస్పిరేషన్ సరిగ్గా లేదు, ఏమన్నా ఎనర్జీ జనరేట్ అవుతుందా బాడీలో, ఊపిరి సరిగ్గా అందకపోతే ఏమైనా పని చేయగలుగుతామా? చిన్న అనారోగ్యం కలిగితే గానీ ఆ దేహం యొక్క విలువ, ఆరోగ్యం యొక్క విలువ మనకు తెలీదనమాట. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనం మంటి చేత నిర్మించబడ్డాం. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఆయన ఆదామును బొమ్మను చేసి, ఆయన ఆ నాసికారంధ్రంలో ఊపిరి, ఆయన జీవాన్ని ఊదినప్పుడు మనం జీవమయ్యాం. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవాధారం యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏమీ సృజించబడలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవునిగా కలిగి ఉంటామో, మనం సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి వారము ధైర్యంగా ఉంటాం. మనం పరలోకంలో ప్రవేశము సాధిస్తాం. పరలోకంలో నేను నిశ్చయముగా చేరతాను అనేటువంటి అనిశ్చయత ఎప్పుడొస్తుంది? యేసుక్రీస్తు ప్రభుని మనం దేవునిగా అంగీకరించినప్పుడే. ఏమిటంటే వీసా ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అవ్వాలి. వీసా కావాలా వద్దా? కొరియాలో ల్యాండ్ అవ్వాలి. వీసా కావాలా వద్దా? అట్లా పరలోకంలో ల్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ వీసా ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించాలి. ఆయనే జీవాధారం అని తెలుసుకోవాలి. అప్పుడే ఆ పరలోక ప్రవేశం సాధ్యం. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు? ఎందుకంటే ఆయన నామం అన్ని నామాల కంటే పైనామంగా ఎందుకు హెచ్చింపబడింది అంటే ఆయనే మానవులందరి పాప ప్రాయశ్చిత్తార్థము తన ప్రాణాన్ని అర్పించారు, తన రక్తాన్ని చిందించారు, గాయాలు పొందుకున్నారు. ఆయన పొందుకున్న గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయినాడు. ఇప్పుడు ఏ మనుషులను చూసినా ప్రతివాడు తన పొరుగువానికి కొంప కూల్చేవానిగా ఉన్నాడు. ప్రతివాడు తన పొరుగువానికి నెత్తి మీద చేయబెట్టేమన్నాడు. భస్మాసుర హస్తం పెట్టేవారిగా ఉన్నారు. అయ్యో సార్, వాళ్ళు భిక్షమగాళ్ళు అనుకుంటున్నారా? అనుకోకండి. వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉన్నాయి. అదొక వేషం. ఎవరు వేషం వేస్తా ఉన్నారు? ఎవరు నిజంగా లేమిలో ఉన్నవారు కనుక్కోవడం చాలా కష్టమైపోయింది కదా! భస్మాసుర హస్తాన్ని పెట్టేవారిగా ఉన్నారు. పొరుగువారు పచ్చగా ఉంటే వాళ్ళని మంత్రం చేద్దామా? చేతబడి చేద్దామా? ఆ! ఏమైనా ఇన్ఫెక్షన్ కలుగు చేద్దామా? లంగ్స్ పాడు చేద్దామా? హార్ట్ పాడు చేద్దామా? చేయక పారాలిసిస్ కలుగు చేద్దామా? చక్కగా ఫాస్ట్‌గా పరుగుబెడుతున్నాడే, చక్కగా వేగంగా చురుగ్గా ఉన్నాడే, ఎట్లా ఇతన్ని స్లో చేయాలి? ఎట్లా ఇతన్ని పాడు చేయాలి? ఎట్లా ఈ వ్యక్తి జీవితాన్ని చెల్లాచెదురు చేయాలి? ఈ కుటుంబాన్ని ఎట్లా చెల్లాచెదురు చేయాలి? అయ్యో! చక్కగా ఉంది ఈ కుటుంబం. భార్యాబిడ్డలతో పచ్చగా ఉన్నారే, ఈ కుటుంబాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి? ప్రతివాడు తన పొరుగువాని కొంప కూల్చువానిగా ఉన్నాడు. ఎందుకని? ఆ దుర్బీజం వచ్చేసింది. సాతాను యొక్క స్వభావం వచ్చేసింది. పొరుగువారు బాగుంటే చూసేది లేదు. ఆ అపార్ట్మెంట్ ఎంత బాగుందో కదా! చక్కగా ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఆ బిల్డింగ్ ప్లాన్ ఎంత చక్కగా కట్టుకున్నారు. ఇంటి చుట్టూ ఎంత చక్కగా మొక్కలు వేసుకున్నారు. పచ్చని మొక్కలు. అబ్బా! మామిడి పండ్లు ఎంత బాగున్నాయి. అరటి 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 చెట్లు కాపొచ్చి చక్కగా ఉంది. వీళ్ళ ఇల్లు చాలా బాగుంది. దేవుడు వీళ్ళని ఇంకా ఆశీర్వదించును గాక. పక్క వాళ్ళకి వీళ్ళ చెట్టు ఫలాలు ఎంతో ఆశీర్వాదంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ అంతే. ఇజ్రాయెల్ ఏంటంటే దానిమ్మ పళ్ళు, తర్వాత కమలా పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ కూడా వారి దడిలోంచి, వారి ప్రహరీ నుంచి పక్క ప్రహరీలోకి పడతా ఉంటాయి మామిడి పళ్ళు. నేను అద్దెకున్న ఇంట్లో ప్రక్క వాళ్ళ మామిడి చెట్టు పళ్ళు, తర్వాత కమలా పళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చనమాట. ఇంక షబ్బాత్ అయినా వెళ్ళి షబ్బాత్ దినాన కూడా ఆ నిమ్మ చెట్లు ఉంటాయి. నిమ్మ చెట్లు అంటే ఆకులు కన్నా పళ్ళే ఎక్కువుంటాయి. అడిగితే ఈరోజు షబ్బాత్ కొయ్యకూడదని అనరు. ఆ షబ్బాత్ నియమం ఇశ్రాయేల్‌కే కదా! ఆ నియమం ఏదో మాకే కదా! మీకు కాదు కదా! మీరు పరదేశులు కదా! తీసుకోండి అంటారు. అంత మంచివారనమాట. ఎన్ని కావాలంటే పండ్లు అన్ని కోసుకోవచ్చు. ఇంక అక్కడ నిమ్మకాయలు కొనే అవసరమే లేదు. ఫ్రైడే 3 గంటలు అయ్యేటప్పటికి షాపింగ్ అంతా ముగించేసుకోవాలనమాట. ఎందుకంటే సగురు షాప్స్ అన్ని మూసేస్తారు ఫ్రైడే. ఇంక అన్ని షాప్స్ మూసేయాల్సిందే. ఏమిటది? ఫలాఫల్ షాప్ గానీ, బేకరీస్ గానీ,
వైనరీస్ గానీ, రైస్ షాప్ గానీ, వీట్ షాప్ గానీ, వెజిటబుల్ షాప్ గానీ, అన్ని షాప్స్ గూడా ఫ్రైడే ఆహ్, మధ్యాహ్నం 3 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు. మళ్ళా సాటర్‌డే 6:00 వరకు తెరవరు. అంటే ఏమిటి? పిల్లా పాపలతో చక్కగా నెక్స్ట్ డే అంతా సంతోషంగా, ఆ! విశ్రాంతిగా ఉంటారు. మనుషులకి విశ్రాంతి అంత అవసరమని జెప్పి దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని నియమించాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు తెలుసుకొని మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనం ఆశీర్వాదంగా ఉంటాం. మన దేహంలో ఆరోగ్యం మెండుగా ఉంటది. ఒకవేళ చీడపురుగుల్లాంటి సాతాను అంశ కలిగినటువంటి దుష్టులు వారికి కలిగినటువంటి క్షుద్ర విద్యల ద్వారా, వారికి కలిగినటువంటి దుష్ట స్వభావం ద్వారా హాని, కీడు కలుగజేసి ఫుడ్ పాయిజన్ చేసి, ఈ పాయిజన్ చేసి హాని కలుగజేయాలని ఏమన్నా చేసినా యేసయ్య ఏం చెప్తున్నారు? మరణకరమైనది ఏది త్రాగినను మీకు హాని కలుగదు. ఆయన నామమును బట్టి ఆయన పొందిన గాయములను బట్టి మీకు స్వస్థత. చూసారా ఎన్ని అంధకార సంబంధమైన చీకటి శక్తులతో నేను పోరాడుతూ ఉన్నాను. యేసు నామంలో ఈ 46 సంవత్సరాలు ఇట్లా నేను జీవించానంటే అది యేసుక్రీస్తు ప్రభు కృప. అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి యుద్ధాలు. "ఒలిగెత్తులు உங்களுக்கு ఉపద్రవం ఉండానాலும் తిడంకొండంగల్ నా ఒలగెత్తిన జయిత్తేన్ లోకంలో మీకు శ్రమ. ఆయనను ఓపిక తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించాను." యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పాడు చేస్తారు? ఎవరి మీద క్షుద్ర విద్యలు, మాంత్రిక శక్తులు ప్రయోగించారు? ఎవరి ఆహారాన్ని పాడు చేస్తారు? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు. గ్రుడ్డి వారి కనులు తెరిచారు. చూసారా? అందువల్ల కీడు చేయటం మాని మేలు చేయండి సర్ప సంతానమా. ఓ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ డు నాట్ డూ ఈవిల్ రెండర్ గుడ్ అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం ఎరిగినప్పుడు మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. మనం క్షేమంగా ఉంటాం. మనం ఏ కొలత ఇతరులకు కొలుస్తాం అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు. దేవుని కట్టడలను అనుసరిద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించుకుని మన ప్లేస్ హెవెన్‌లో రిజర్వ్ చేసుకుందాం. అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో మనకు తెలీదు. ఇక్కడ ఈ ఊపిరి ఆగిందంటే పరలోకంలో మనం కన్ను తెరవాలి. పరలోకం వాస్తవం. ఇజ్రాయెల్ ఎంత వాస్తవమో పరలోకం కూడా అంత వాస్తవం. వినువారికి యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం, పరలోక భాగ్యం యేసుక్రీస్తు ప్రభు దయచేయునుగాక. సాతాను అంశగా మారి తమ పొరుగు వారికి హాని, కీడు, అపాయము కలుగజేసి పచ్చని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సాతాను దుష్టుల సంబంధులు, నరకపాత్రులు యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చి పశ్చాత్తాపడి మారుమనస్సు పొంది నరకం నుంచి తప్పించుకొని పరలోకంలో ప్రవేశించుదురుగాక. ఆమేన్.